బ్రేకింగ్ న్యూస్ యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ దగ్గర విషాదం నెలకొంది. చెరువులోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో 5గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అతన్ని చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ దగ్గర విషాదం నెలకొంది. చెరువులోకి ఒక కారు దూసుకువెళ్లింది. ఘటనలో 5గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అతన్ని చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. అయితే మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు అధికారులు. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, అసలు యాక్సిడెంట్ ఎలా సంభవించింది? అప్డేట్స్ ఏంటి? ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా భూతాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ లో విషాదం చోటు చేసుకుంటుంది. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ సంబంధించినటువంటి 6గురు యువకులు ఒక కారులో జలాల్పూర్ రావడం జరిగింది. ఈ జలాల్పూర్ వచ్చిన తర్వాత అంటే జలాల్పూర్ లో ఈత కళ్ళు లభిస్తుందని చెప్పేసి ఈత కళ్ళు తాగుదామని ఉద్దేశంతో మార్నింగ్ ఉదయం బయలుదేరేసి వాళ్ళు హైదరాబాద్ నుండి అంటే ఎల్బీ నగర్ నుంచి బయలుదేరి జలాల్పూర్ చేసుకున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడ స్థానికులు చెప్తున్న విషయాల ప్రకారము అక్కడ వాళ్ళు ఈత కళ్ళు సేవించిన తర్వాత వెళ్తుంటే రోడ్డు మొత్తం కూడా కొత్తగా ఉంటుంది. అదేవిధంగా కర్వ్స్ టర్నింగ్స్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీరు ఆ విషయాన్ని గమనించక స్పీడ్ గా వెళ్తుండే సమయంలో ఆ యొక్క రోడ్డు పక్కనే చెరువు ఉన్నది. అయితే వీళ్ళు స్పీడ్ గా అదేవిధంగా వెళ్తూ ఆ చెరువు దగ్గర కారు ఉన్న విషయాన్ని గమనించక ఒక్కసారి కారు అనేది ఆ చెరువులోకి దూసుకెళ్ళడం జరిగింది. సో ఆ సమయంలో ఎవరు కూడా ఈ విషయాన్ని గమనించలేదు. వెంటనే చెరువులోకి తీసుకెళ్లిన తర్వాత ఆ చెరువులో కారు ఎప్పుడైతే మునిగిపోయిందో ఆ కారులో ఉన్నటువంటి 5గురు యువకులు అక్కడే ప్రమాదంలోనే మరణించడం జరిగింది. ఈ మృతులు కూడా ఎల్బీ నగర్ సంబంధించినటువంటి వ్యక్తులుగా కూడా పోలీసులు గుర్తించారు. వీరు హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్ గా పోలీసులు గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఉటావుట్న హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ స్థానికులు చెప్తున్న విషయాల ప్రకారము ఈ చెరువు ఉన్న విషయం అంటే రోడ్డుపై అతివేగంగా వెళ్తూ ఉండే వరకు అక్కడ కరువు అనేది ఉండటం వల్ల దాన్ని గమనించక వాళ్ళ రోడ్డు అనేది చక్కగా ఏ విధంగా ఉన్న విషయాన్ని వాళ్ళు గమనించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నట్టు స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఆ కారు లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న విషయాన్ని పక్క నుంచి వెళ్తున్న వ్యక్తులు గుర్తించేసి వెంటనే పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క కారుని ప్రొటెల్ సహాయంతో వాటిని బయటకు తీశారు. దాంట్లో అప్పటికే అంటే ఆ కారులోనే 5గురు మరణించి ఉన్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండదు మాత్రము అతన్ని హైదరాబాద్ ఆసుపత్రికి వచ్చారు. వీరు ఉదయం అంటే ఎల్బీ నగర్ నుంచి జలాల్పూర్ ప్రాంతానికి ఈత కళ్ళు తాగుదాని ఉద్దేశంతో వచ్చి ఈ విధంగా మృత్యువాత పడ్డారని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం చెప్తున్న విషయాన్ని బట్టి మనకు తెలుస్తుంది. సర్తాజ్. థ్యాంక్ యూ పుల్లారావు. భూదాన్పల్లి మండలం జలాల్పూర్ దగ్గర విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి ఒక కారు దూసుకువెళ్లింది. అయితే ఈ యాక్సిడెంట్ లో 5గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రజెంట్ వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. ఆయన కరెంట్ సిచ్యువేషన్ విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య మాత్రం 5గా కనిపిస్తోంది. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ దగ్గర ఈ విషాదం నెలకొంది. ప్రజెంట్ విజువల్స్ లో చూస్తున్నాము. కారు డైరెక్ట్ గా చెరువులోకి దూసుకువెళ్లిన విజువల్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ యాక్సిడెంట్ లో 5గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. Guanta